నమస్కారం. స్వాధ్యాయ పుస్తక పరిచయ కార్యక్రమంలో ఈరోజు మీకు పరిచయం చేస్తున్న పుస్తకం మహావిద్య. ఈ గ్రంథాన్ని రచించింది కోవెల సంతోష్ కుమార్, అంటే నేనే. దశమహావిద్యల్లో సృష్టి పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా నిరూపించే క్రమంలో ఈ గ్రంథం రచించడం జరిగింది. దశమహావిద్యలు కాలస్వరూపమైన మహాకాళితో ప్రారంభమై కాలానికి అతీతమైన అనంత వికాసాన్ని ప్రతిబింబమైన కమలాత్మికతో ముగుస్తాయి. ఆ తర్వాత మిగిలేది ప్రళయమే. ఇది ఒక వలయం. వీటికి సంబంధించి విశ్లేషణ చేయడం, చర్చ జరపడం అంత తేలికైన పని కాదు. ఈ విద్యలను ఎంతో సాధన చేస్తే తప్ప సాధించుకోవడం దుర్లభం. వీటికి సంబంధించి నాకున్న పరిమిత జ్ఞానంతో మన తరానికి అర్థమయ్యే రీతిలో విశ్లేషించే ప్రయత్నం జరిగింది. దీనికి పరిచయ వాక్యాలు రాసింది మా నాన్నగారు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య. ఆ పరిచయాన్ని ఇప్పుడు మీకు చదువుతున్నాను. మాయాంతు ప్రకృతిం విద్ధిం మాయినంతు మహేశ్వరం అని గీత చెప్తుంది. ఈ ప్రకృతి అంతా పరమేశ్వరుని మాయా సంకల్ప శక్తి చేత వ్యక్తమవుతున్నది, ప్రవర్తిస్తున్నది. దేశము కాలము ఈ రెండు ఈ ప్రకృతి విలాసానికి ఆధారభూతమైన అంశాలు. ఉషస్సు ప్రకటమైనప్పుడు తూర్పు మొదలైన దిగ్విభాగము ఏర్పడుతుంది. అట్లాగే కాలస్వరూపములైన దివారాత్రాలు రూపొందుతున్నాయి. ఈ విధంగా దేశకాలాలు రూపుకొట్టడానికి ఆరంభ క్షణం ఉషస్సు అవుతున్నది. ఈ ఉషస్సును దేవతగా వేదం కీర్తించింది. ఈ ఉషస్సే తరువాత తేజశక్తి అయి సూర్యచంద్ర అగ్ని రూపాల్లో ఆవిష్కృతమవుతున్నది. ఈ మూడు కూడా దివారాత్రాలకు అంతరిక్షానికి సంకేతాలవుతున్నాయి. 8 దిక్కులు ఊర్ధ్వ అధో దిక్కులు కలిపి 10 ఈ మాయ ఆడే రూపకానికి ప్రధాన వేదికలవుతున్నాయి. ఈ 10 స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడి దశావతారాలుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ అవతార ప్రతీకలను శాక్త జగత్తులో మధించినప్పుడు వాటి నుండి వ్యక్తమయ్యే శక్తులు దశమహావిద్యలవుతున్నాయి. మాయ, శక్తి, విద్య ఈ మూడు క్రమ పరిణామాలు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమచ్చాని భారత అవ్యక్త నిధానాన్యేతే అని చెప్పిన గీత సృష్టి చరిత్ర పరిభ్రమణాన్ని వ్యాఖ్యానిస్తున్నది. అవ్యక్తము సృష్టికి ముందున్న దశ, ప్రళయానికి తరువాతి దశ కూడా. మిగిలిందంతా వ్యక్త జగత్తు. ఈ సృష్టికి పూర్వం ఉన్న దశ గురించి నాసదీయ సూక్తము విశేషంగా ప్రపంచించింది. శ్రీ అరవిందులు సావిత్రి మహేతిహాసంలో సింబల్ డాన్ అనే మొదటి అధ్యాయంలో ఈ సృష్టికి పూర్వమున్న అవ్యక్త దశను విపులంగా వ్యాఖ్యానించారు. ఏమీ అభివ్యక్తం కాని దశలో వెలుగు లేదు, సవ్వడి లేదు, కదలిక లేదు, జీవం లేదు. ఆ దశను ఒడిసి పట్టుకొని చెప్పడం నాసదీయ సూక్తాదులు చేశాయి. ఈ శక్తి విలాసాన్ని సృష్టి క్రమంలో అనేక విధాలుగా అనుభవంలోకి తెచ్చుకున్న తపస్సులు సర్వం శక్తిమయం జగత్ అని ఉల్లేఖించారు. ఈ శక్తిని విపులంగా వర్ణించవలసి వచ్చినప్పుడు ఆది దంపతులు లక్ష్మీనారాయణులుగా, అర్ధనారీశ్వరులుగా, వాక్పతులుగా రూపుకట్టారు. శ్రీ శంకరులు సౌందర్యలహరి ఆరంభంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేత్ దేవం దేవ నఖలు కుశల స్పండితమునుపి అన్నారు. శక్తి అనే అభివ్యక్తి లేకపోతే శివుడు అనగా పురుషుడు వ్యక్తం కాదు అని తేల్చి చెప్పారు. ఈ తొలి శక్తియే పూర్వం చండీ సప్తశతిలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల స్వరూపంలో మూడుగా భావింపబడినది. శ్రీమాత అనే గ్రంథంలో శ్రీ అరవిందులు ఈ మూడు శక్తులకు కేంద్రంలో మహేశ్వరి అనే మరో శక్తిని చేర్చి 4 శక్తులుగా పేర్కొన్నారు. తరువాత శాక్త ప్రపంచంలో సప్తమాతృకలు, అష్టదుర్గలు, వనదుర్గాది 9 శక్తులు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచాశత్ పీఠాది దేవతలు ఇట్లాగా ఒకే శక్తిని తాము దర్శించిన రీతిని బట్టి, రూపించుకున్న ధ్యాన మార్గాన్ని బట్టి అసంఖ్యాకంగా వర్ణిస్తూ వచ్చారు. ఈ శక్తి వివేచనలో సంఖ్య శతాధికంగా కూడా గణించబడుతూ వచ్చింది. శ్రీ కావ్యకంఠ గణపతిముని తమ తీవ్రమైన సాధనలో దశమహావిద్యలను ఆవిష్కరించుకొని వాటిల్లోని మధ్యలోని ప్రధానమైన 6వ శక్తి షష్ఠీ విద్యను చిన్నమస్తను ఉపాసించి సిద్ధిని పొందినారు. ఈమెను తర్వాతి కాలంలో ఉపాసించి సిద్ధి పొందిన వారిలో ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతులుగా ఉన్న శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ప్రముఖులు. ఈ అమ్మవారి రూపం భయంకరంగా ప్రతీకాత్మకంగా కనిపించినా
యోగ సాధనలో కపాల భేదం దాకా వెళ్లిన స్థితిని సూచిస్తుంది. ఈమె 10 విద్యలలో నట్టనడుమ యోగ సాధన లక్ష్యానికి సంకేతంగా మనకు కానవస్తుంది. పుందేవతాత్మకమైన మంత్రాన్ని మంత్రమని, స్త్రీ దేవతాత్మకమైన మంత్రాన్ని విద్య అని పేర్కొనడం మంత్రశాస్త్రంలోని సంప్రదాయం. సృష్టి చక్రం మొత్తం సాంకేతికంగా దశ దిక్కులను ఆవరించిన శాక్త కల్పనలో భాగంగా ఈ విద్యలు 10గా రూపొంది ఉన్నాయి. వీటిలో మొదటి విద్య ప్రళయానికి, సృష్టి సంహారానికి ప్రతీక అయిన మహాకాళిని సూచిస్తే, చివరి విద్య అయిన కమలాత్మిక సర్వస్థితికి, సౌభాగ్యానికి హేతు అయిన మహాలక్ష్మిగా రూపొందింది. ఈ ఇద్దరి పేర్లకు బ్రహ్మవాచకమైన కకారం మొదటి అక్షరం కావటం, పంచదశి మంత్రంలోని ఆద్యక్షరాన్ని స్ఫురింపజేసి ఆ మంత్రానికి విస్తృత రూపంగా వ్యాఖ్యానంగా రూపొందుతుంది. క్రమంగా దశమహావిద్యలలోని ప్రయోగ విద్యలు, మోక్ష విద్యలు, ఐహిక సాధన విద్యలు సంలీనమయ్యాయి. మాతంగి, భగళ, ధూమావతి మొదలైన విద్యలు తీవ్ర సాధనకు సంబంధించినవి. తార, భైరవి, త్రిపుర సుందరి ఈ 3 సాత్విక సాధనకు సంబంధించినవి. భువనేశ్వరి బీజాక్షరం, మహాలక్ష్మి అష్టోత్తర నామాల్లో సంలీనమైనది. కాలక్రమంలో దశమహావిద్యలను విష్ణువు దశావతారాలను సంయోజనపరిచే పద్ధతి కూడా వచ్చింది. సౌందర్య బహుళమైన రసారామ విహారశీలమైన వైష్ణవ మార్గానికి, తీవ్ర సాధనలతో కూడిన దశమహావిద్యల మార్గానికి చేయబడ్డ ఈ సమన్వయం భారతీయ సంస్కృతిలోనే కేంద్ర బిందువు నుండి విస్తరిస్తూ పోయే వలయాల పద్ధతిని, సమన్వయాన్ని సూచిస్తుంది. శ్రీ గణపతి ముని ఉమాసహస్రంలో అమ్మవారి స్మిత సౌందర్య వర్ణన చేసిన సందర్భంలో ఈ దశమహావిద్యల విశిష్టాంశాలు చాలా సుందరంగా చెప్పినారు. శ్రీ గణపతి ముని స్వయంగా ఈ సాధనలన్నీ చేసి చివరకు సిద్ధులన్నిటికీ అతీతంగా ఆత్మవిద్యను పొందటానికి తనకంటే వయస్సులో చిన్నవాడైన భగవాన్ రమణ మహర్షి చింతకు చేరాడు. ఇంతటి మహాశక్తి విభవాన్ని బహుగ్రంథాలు పరిశీలించి తన పరిమితిలో చిరంజీవి సంతోష్ కుమార్ ఈ గ్రంథంలో వెల్లడించాడు. ఈ శక్తుల సాధన అంత సులభం కాకపోయినా వాటిని గూర్చిన మననం కూడా కొంతలో కొంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఈ గ్రంథం చదివే వాళ్ళ ఐహిక ఆముష్మిక అవరోధాలను ఈ మననం తొలగించగలదని నేను భావిస్తున్నాను. ఏ సాధన కూడా అంతర్ముఖంగా ఉన్నప్పుడు సులభంగా, బహిర్ముఖంగా ఉన్నప్పుడు క్లిష్టంగాను ఫలిస్తుంది. శ్రీ లలితా సహస్రనామం అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అని పేర్కొంది. ఈ గ్రంథ పఠనం అందరికీ సౌభాగ్యాన్ని కలిగించవలెనని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ గ్రంథం మహావిద్య. ఈ గ్రంథం పుస్తకం కావాల్సిన వారు సాహితీ ప్రచురణలు, చంద్రం బిల్డింగ్, సిఆర్ రోడ్, చుట్టుగుంట, విజయవాడ. ఫోన్ నెంబర్ 8121098500 8121098500. ఈ పుస్తకం వెల 40 రూపాయలు.